శాంతి. ఈరోజు ఆగస్టు 8వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. శాంత స్వభావం కలిగిన వారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన పనికిరాని మాటలు మాట్లాడటం కంటే మాట్లాడకపోవటం మంచిది అంటున్నారు బాబా. ప్రశ్న: ఎటువంటి పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సేఫ్గా ఉంచుకునే సాధనం ఏది? సమాధానం: ఎవరైతే అందరికీ చాలా అభిరుచితో ప్రేమతో సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. మీకు ఎప్పుడూ కూడా సేవలో అహంకారం రాకూడదు. తండ్రి ద్వారా ఏదైతే జ్ఞాన కస్తూరి లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. అందరికీ శివబాబా స్మృతిని కలిగించాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. మరియు మేనర్స్ కూడా, నడవడికలు కూడా చెక్కబడుతూ ఉంటాయి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి స్మృతిలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయరాదు. పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అనగా ఆత్మాభిమానులుగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఇప్పుడు మనం దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణులము. ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ దొరికింది. నాలెడ్జ్ఫుల్గా అయితే ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. లోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మనసా మహాదానము ద్వారా ప్రతి సంకల్పం యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు మాస్టర్ సర్వశక్తివంతులు కండి. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే మనస్సు ద్వారా శక్తులను దానం చేస్తారో వారికి మాస్టర్ సర్వశక్తివంతులు అనేటటువంటి వరదానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనస్సు ద్వారా శక్తులను దానం చేయుట వలన సంకల్పాలలో ఎంత శక్తి జమ అవుతుంది అంటే వారికి ప్రతి సంకల్పం యొక్క సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది. వారు తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క సెకండులో స్థిరపరచగలరు. సంకల్పాలు వారి వశంలో ఉంటాయి. వారు తమ సంకల్పాలపైన విజయీలుగా అయినందువలన చంచల సంకల్పాలు వారిని కూడా కొంత సమయం కొరకు అచంచలంగా లేక శాంతిగా చేయగలరు అంటున్నారు బాబా. స్లోగన్: నిరంతరం ఒక్క తండ్రి యొక్క సాంగత్యంలోనే ఉంటే సాంగత్య దోషం నుంచి రక్షింపబడతారు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. ఏదైనా వికర్మ లేక వ్యర్థకర్మ మాటిమాటికి జరిగితే అందుకు కారణం ఏమిటి అంటే సదా సాతీని తోడుగా ఉంచుకోలేదు లేక తోడును అనుభవం చేయరు. ఎలాగైతే శక్తులు ఒక్క సెకండ్ యొక్క దృష్టి ద్వారా అసుర సంహారం చేస్తారో అలా కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా తమ అసురీ సంస్కారం లేక అపవిత్రత సంకల్పాలను ఒక్క సెకండులో సంహరించండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.